ఇదే గనక నిజమైతే థియేటర్లో గూస్ బంప్స్ విజువల్స్ రావడం కాదు, ఖచ్చితంగా శవాలు లేస్తాయి. హలో యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకే ఒక్క సినిమా షూట్ స్టార్ట్ చేయకుండానే వరల్డ్ మొత్తం షేక్ అవుతోంది. అవును, మీరు విన్నది కరెక్ట్. ఆ మూవీ ఇంకేదో కాదు, మన రెబల్ స్టార్ అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ. రీసెంట్ గా జరిగిన పూజా కార్యక్రమానికి సడన్ గా చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రావడం, సందీప్ రెడ్డి వంగ టీమ్ లో రవితేజ కొడుకు త్రివిక్రమ్ కొడుకు కనిపించడం, అది కాకుండా రణబీర్ కపూర్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే న్యూస్ రావడం, ఇవన్నీ కలిసి స్పిరిట్ ని వరల్డ్ మొత్తం మాట్లాడుకునే విధంగా అయితే చేశాయి. ఈ సినిమాలో ఏం జరుగుతోంది, అసలు స్పిరిట్ రియల్ లెవెల్ ఎంత ఉంటుంది, అన్ని క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటి మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయ్యే విషయాలను అయితే నేను చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్ గా ఒక సినిమా స్టార్ట్ అవబోయే ముందు పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది అండ్ దానికి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వచ్చి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి ఓ ఫోటో దిగుతారు. కానీ ఈ స్పిరిట్ మూవీ పూజా కార్యక్రమంలో చాలా అద్భుతాలు జరిగాయి. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు రావడం అండ్ హీరోయిన్ తృప్తి ద్రిమి స్టైలిష్ ఎంట్రీ ఇవ్వడం, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టీం మొత్తం అంతా కూడా అటెంప్ట్ అవ్వడం, ముఖ్యంగా టీమ్ లో రవితేజ కొడుకు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు కనిపించడం. పూజా కార్యక్రమంలో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే ట్రెండింగ్ అయితే వచ్చాయి. ఇదే కాదు, చిరంజీవి అక్కడ కనిపించడంతో అతను ఈ సినిమాలో సాలిడ్ రోల్ అయితే చేస్తున్నాడని నెటిజన్స్ అనుకున్నారు. ప్రభాస్ లైనప్ లో సినిమాల్లో ఎన్నో ఉన్నా కూడా స్పిరిట్ అనే మాట వింటే ఫ్యాన్స్ కళ్ళల్లో ఒక చెప్పలేని ఆనందం కనపడుతుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి, యానిమల్ ఇలాంటి సినిమాలు చేసిన సందీప్ రెడ్డి వంగ అలాంటోడు ఇప్పుడు ప్రభాస్ కోసం సినిమా చేస్తున్నాడు అంటే దాని స్కేల్ ఎంత ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా. అండ్ సందీప్ రెడ్డి వంగ ఈ స్పిరిట్ మూవీ గురించి ఒక మాట అయితే చెప్పారు. సినిమా స్టార్ట్ అయ్యాకే ఈ స్పిరిట్ అనే టైటిల్ కు అసలు అర్థం తెలుస్తుంది అని అన్నారు. అంటే దాన్ని బట్టి మూవీ ఏ రేంజ్ లో తీయబోతున్నాడు, ప్రభాస్ గారిని ఎలా ఎలివేట్ చేయబోతున్నారు అనేది మనకి ముందుగానే అర్థమవుతోంది. అండ్ మెయిన్ ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ హాటెస్ట్ న్యూస్ ఏదైనా ఉందంటే అది రణబీర్ కపూర్ యొక్క గెస్ట్ రోల్. రణబీర్ కపూర్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడని, ముఖ్యంగా యానిమల్ క్లైమాక్స్ లో కనిపించిన రణబీర్ కపూర్ ఒక మనిషిలా కాదు, రాక్షసుడిలా కనిపించాడు. అలాంటి క్యారెక్టర్ నే ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నాడని టాక్. ఇది గాని నిజమైతే ఇక సెన్సేషన్ కాదు బాసు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే క్రేజియస్ట్ కొలాబరేషన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, స్పిరిట్ కు డైరెక్ట్ గా యానిమల్ యూనివర్స్ కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు స్పిరిట్ కు గాని యానిమల్ యూనివర్స్ కనెక్ట్ చేస్తే మాత్రం థియేటర్ లో ఖచ్చితంగా శవాలు లేస్తాయి. ఇంకొకటి, మన ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో సందీప్ రెడ్డి వంగ ఈసారి లవ్, ఎమోషన్స్, హార్ట్ బ్రేక్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేశారంట. ఈసారి డిఫరెంట్ థీమ్ తో ప్రభాస్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారంట. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఫుల్ యాటిట్యూడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా మన ప్రభాస్ యొక్క క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారంట. అతని ఒక మాట, అతని ఒక రూలు, అతని ఒక రేంజ్, ఇవన్నీ కూడా సినిమాని పీక్స్ లెవెల్లో తీసుకువెళ్లి నిలబెడుతుందంట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాల్సింది స్పిరిట్ టీమ్ గురించి. నంబర్ 1 మ్యూజిక్. సందీప్ రెడ్డి వంగ మూవీస్ కు హర్షవర్ధన్ రామేశ్వరన్ మ్యూజిక్ డైరెక్టర్. అతను ఇస్తున్న మ్యూజిక్ ఎలాంటిదో, బీజిఎం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రేంజ్ లో బీజిఎం ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారంట. ఇక నెక్స్ట్ హీరోయిన్ తృప్తి ద్రిమి. యానిమల్ లో ఆమె క్యారెక్టర్ గురించి మనం చూసాము, ఆమె యాక్టింగ్ గురించి మనం చూసాము, ఆమె గ్లామర్ కూడా మనం చూసాము. యానిమల్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రిజర్వ్డ్ హార్ట్ ప్రాపర్టీ ఏమైనా ఉందంటే అది హీరోయిన్ తృప్తి ద్రిమి. అండ్ నెక్స్ట్ వన్ విలన్. స్పిరిట్ మూవీ యొక్క విలన్ వివేక్ ఒబెరాయ్. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో విలన్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటారో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అసలు అంత రగ్గడ్ గా, అంత రియలిస్టిక్ గా విలన్స్ ని చూపించడంలో ఒక్క సందీప్ రెడ్డి వంగకే సాధ్యమైనంత విధంగా అయితే విలన్స్ ని అతను చూపిస్తాడు. సో ఈ స్పిరిట్ మూవీలో కూడా
విలన్ కి అంత ఇంపార్టెన్స్ ఉందంట. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, ఈ స్పిరిట్ మూవీని టీ సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంబో టీ సిరీస్ ప్లస్ భద్రకాళి పిక్చర్స్. ఈ టీం వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిసి స్పిరిట్ ని ప్రభాస్ కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మైలురాయి చేయడానికి సెట్ అయ్యాయి. అండ్ షూటింగ్ అండ్ ప్లానింగ్, షూటింగ్ మొత్తం 120 days, ప్రభాస్ కాల్ షీట్లు వచ్చేసి 90 days. ఇక్కడ కానీ మనం చూస్తే ఒక విషయం పక్కా అర్థమవుతుంది, సందీప్ చిన్న షాట్లతో పనిచేసే వ్యక్తి అయితే కాదు. అతను డీప్ క్యారెక్టర్స్, హెవీ ఇంటెన్సిటీ, వైలెంట్ ఎమోషనల్ ట్రాక్స్ అలాంటివే డిమాండ్ చేస్తాడు. ఇక ప్రభాస్ కూడా ఇది డైరెక్ట్ ఫుల్ అవుట్పుట్ ఇవ్వాల్సిన మూవీ ఇది. స్పిరిట్ విల్ బ్రేక్ ఆల్ ఇండియన్ రికార్డ్స్. స్పిరిట్ మూవీ మన ఇండియన్ మూవీ రికార్డ్స్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, బిగ్గెస్ట్ హీరో ప్రభాస్, బిగ్గెస్ట్ విలన్, బిగ్గెస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బిగ్గెస్ట్ మ్యూజికల్ ఎనర్జీ, బిగ్గెస్ట్ టెక్ టీమ్స్, బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కలిస్తే ఖచ్చితంగా స్పిరిట్ పై ఆడియన్స్ లో ఉన్న హైప్ డబల్ ట్రిబుల్ ఖచ్చితంగా అవుతుంది. ఆల్రెడీ ఒక డైలాగు ఇండియాని షేక్ చేసింది, అదే ప్రభాస్ డైలాగ్. ఆఫీసర్, చిన్నప్పుడు నాకు ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది అనే ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఇదైతే ఇండియా మొత్తం అంతా కూడా వైరల్ అయింది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఏ మూవీ కూడా విజువల్స్ లేకుండా టీజర్ వచ్చింది లేదు, ఇంత హైప్ ని క్రియేట్ చేసింది లేదు. సో విజువల్స్ లేకుండానే టీజర్ ఇంత హైప్ క్రియేట్ చేసి ఈ వరల్డ్ మొత్తాన్ని ఊపేసిందంటే, ఇక విజువల్స్ వచ్చాక ఏ రేంజ్ లో కరేంజ్ ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా, మీరు ఊహించుకోండి. ఇవన్నీ కూడా స్పిరిట్ గురించి ఇప్పటి వరకు బయటకు వచ్చిన నిజాలు. ఇంకా బయటకు రాని సీక్రెట్లు చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు వచ్చినా కూడా అందరికంటే ఫస్ట్ గా మీకోసం తీసుకువచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ వీడియో మీ లొకేషన్ లోనే కాదు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి రీచ్ అవ్వాలి. గుర్తుంది కదా, లైక్ చేయండి, వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. జై రెబల్ స్టార్.